శ్రీ గణేశాయ నమః. నహి ప్రపశ్యామి మపాపనుద్యాద్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురానామపి చాధిపత్యం. భావం: పై శ్లోకంలో అర్జునుడు కృష్ణుడికి శరణాగతుడు అయ్యాడు. ఇప్పుడు తన పరిస్థితిని గురించి వివరిస్తున్నాడు. కృష్ణ, నాలో కలిగిన ఈ శోకము, దుఃఖము, పిరికితనము నా మనసును, ఇంద్రియాలను దహించివేస్తూ ఉంది. ఈ దుఃఖము ఎలా పోతుందో అర్థం కావడం లేదు. ఎన్ని సిరి సంపదలు, భోగభాగ్యాలు, దుర్భిక్షము అంటే ఎరుగని, శత్రువులు అంటూ లేని రాజ్యాధికారము, దేవేంద్ర లోకాధిపత్యము, స్వర్ణ సుఖాలు ఏమి లభించినా ఈ శోకాగ్ని చల్లారేటట్టు లేదు. కాబట్టి నీవే ఏదో ఒక ఉపాయంతో నాలో రగులుతున్న శోకాగ్నిని చల్లార్చు. నాకు కర్తవ్యబోధ చెయ్యి. నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించు. నా మనసుకు శాంతి చేకూర్చు అని వేడుకున్నాడు. ఈ పరిస్థితి నాటి అర్జునుడికే కాదు, ధనము, భోగభాగ్యాలు, పదవి, హోదా అన్నీ ఉన్నా మనశ్శాంతి లేకుండా బాధపడుతున్న అందరిది. మనశ్శాంతి కోసం ఎంతో డబ్బు ఖర్చు పెడతారు, ఎంతమందినో ఆశ్రయిస్తారు. మనశ్శాంతి ఎక్కడో లేదు, మనలోనే ఉంది, మన మనసులోనే ఉంది. మనలో కలిగిన అశాంతికి ఔషధం ఆత్మజ్ఞానమే. అదే గీతలో చెప్పాడు భగవానుడు. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.